40 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఒకటేసారి గ్రూప్ 1 నియామక పత్రాలు దాదాపు 562 మందికి ఇవ్వటం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో ఆనాటి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా జరగలేదు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఒకటి నిరుద్యోగ యువతీ యువకుల యొక్క పోరాటం, రాష్ట్ర వనరులు, రాష్ట్ర ప్రజల సంపద, ఆత్మగౌరవం, వీటితో పాటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మా ఉద్యోగాలు మాకే వస్తాయని ఆనాటి యువత పెద్ద ఎత్తున చేసినటువంటి పోరాటాల ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని పార్లమెంటులో బలం లేకపోయినప్పటికి కూడా అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతీ యువకుల కలల్ని నెరవేర్చడం కోసం ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఒక దశాబ్ద కాలం ఏ ఉద్యోగాల కోసం అయితే పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము ఆ ఉద్యోగాల ప్రస్తావన లేకుండా దానికి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించకుండానే ఒక దశాబ్ద కాలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల వయసు కూడా అయిపోయేటట్టుగా ఆనాటి ప్రభుత్వం గాలికి వదిలేస్తే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యులుగా నేను కానీ ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈత మంత్రిమండలి సభ్యులు కానీ 10 ఏళ్ళు నిరుద్యోగ యువతీ యువకుల పక్షాన పోరాటం చేశాం, చెప్పాం, ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా మాట్లాడాం, చట్టసభల్లో మాట్లాడాం. దశాబ్ద కాలం అయిపోతా ఉంది, పాపం వాళ్ళ వయసు అయిపోతా ఉంది. భవిష్యత్తులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహిస్తే కూడా ఆ పోటీలో పాల్గొనటానికి పనికొచ్చే వయసు కూడా దాటిపోతా ఉన్నారు. కనీసం కనికరం ఉండాలా. ఎవరైతే ఈ రాష్ట్రం కోసం పోరాటం చేశారో వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా కేవలం మీరు మీ కుటుంబ సభ్యుల అవసరాల కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. పదే పదే పోరాటం చేశాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖను చూస్తున్న నాతో అనేక సందర్భాలు ప్రత్యేకంగా కలిసినప్పుడు కానీ లేకపోతే ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతీ యువకుల అవసరాలు ఉత్పన్నమైన ప్రతి సందర్భంలో కూడా అన్న ఎంత ఖర్చైనా పర్వాలేదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ని మనం ప్రక్షాళన చేస్తున్నాం, క్యాలెండర్ని ప్రకటిస్తున్నాం, వాళ్ళు ట్రాన్స్పరెంట్గా రిక్రూట్మెంట్ చేసుకోవటానికి కావలసిన నిధుల్ని ఏమాత్రం ఇబ్బంది లేకుండా రిలీజ్ చేస్తూనే పోవాల్సిందే. వాళ్ళ కోసమే అసలు ఈ రాష్ట్రం ఏర్పడింది. అశ్రద్ధ చేయొద్దని చెప్పి ఏమాత్రం రాజకీయ సంబంధమైనటువంటి దాంట్లో చొప్పించకుండా బహుశా నాకు తెలిసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని
ఒక డీజీపీ స్థాయి అధికారిని నియమించి పూర్తిగా సభ్యుల్ని కూడా ట్రాన్స్పరెంట్గా నియమించి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా క్యాలెండర్ని ప్రకటించడమే కాదు, ఆ ఉద్యోగాలు కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి మొదలు పెడితే రాలేదు. అటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మీ స్వయం కృషిని కూడా ఆనాటి పాలకులు అపహాస్యం చేయడం కోసం ప్రయత్నం చేశారు. దాన్ని తట్టుకోలేకనే ఈ ముఖ్యమంత్రి కమ్ వాట్ మే అడుగు వెనక్కి వేసేది లేదు, ఇచ్చిన మాటను తప్పేది లేదు. నిరుద్యోగ యువతి యువకుల కోసం మనం మొదలుపెట్టినటువంటి ఈ సంకల్పం, ఈ యజ్ఞం ముందుకు నడవాల్సిందే. అనేక మంది ఈ యజ్ఞ క్రతువుని రాక్షసుల్లాగా వచ్చి విచ్ఛిన్నం చేయటం కోసం ప్రయత్నం చేస్తారు, చేయటం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అటువంటి వాళ్ళు తట్టుకొని కూడా ఈ నిరుద్యోగ యువతి యువకుల విజయాన్ని మనం నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో అడుగు ముందుకు ఈ విజయాలన్నింటినీ అందిస్తూ ఉంది. అందుకే విజయం సాధించినటువంటి లబ్ధిదారులందరికీ, అంటే విజయాన్ని సాధించినటువంటి గ్రూప్ 1 సాధించిన మీకు, మీ తల్లిదండ్రులకి అందరికి కూడా ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వ ఆలోచనల్ని, ప్రణాళికల్ని భవిష్యత్తులో మీరు ముందుకు తీసుకొని పోవాలని, మేము తీసుకునేటువంటి ప్రతి కార్యక్రమాన్ని డెలివరీ మెకానిజంలో మీరు కూడా ఈ యజ్ఞంలో ఒక భాగస్వాములు కావాలని, అంతిమంగా మీది మాది మనందరిది ఒకటే లక్ష్యం, తెలంగాణ రెపరెపలాడాలి, తెలంగాణ రైజింగ్ కావాలి, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొడుతున్నటువంటి అందరినీ పక్క తప్పి మనం అడుగులు ముందుకేసుకుంటూ వెళ్లాల్సింది. అదే మేమందరం కోరుకునేది. ఈ ప్రక్రియలో సహకరించినటువంటి అనేక మంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఆ చైర్మన్ దగ్గర నుంచి మొదలుపెట్టిన సభ్యులకు కానీ, ఇతరత్ర ఉద్యోగ వ్యవస్థలకు కానీ, మీ అందరికి కానీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. డౌన్ టు ద అర్త్ అనే మాట వింటూ ఉంటాం, కానీ ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం కొండారెడ్డిపల్లెలోని ఒక యువకుడు 30 ఏళ్ల క్రితం మీలాగే విద్యార్థిగా కూర్చొని ఉన్నాడు, ఈరోజు ఒక నిర్ణయాధికారిగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని మల్లేపల్లి ఐటీఐలో చెప్పారు. అలా కొండారెడ్డిపల్లి నుంచి మల్లేపల్లి దాకా ప్రస్థానం, విజయం సాధ్యం కావాలంటే పట్టుదల కావాలి. పట్టుదల ఉంటే గట్టి గోడలైనా బద్దలు కొట్టగలం. సంకల్పం ఉంటే సాధ్యం కానిది లేదు అని నిరూపిస్తూ మిమ్మల్ని కూడా అలా నిరూపిస్తూ తెలంగాణ పునర్నిర్మాణం కోసం సంకల్ప బలంతో సాగమని స్ఫూర్తిని అందించే సందేశం కోసం మీ కర్తాల ధ్వనుల మధ్య ఆహ్వానిద్దాం. ఆనరబుల్ సీఎం గారి మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. 3 రంగుల జెండా పట్టి సింగమూలే కదిలినాడు ఒకరు కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిక్కదీసి అడిగే మొరగాడు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాల నియామక కొలువుల జాతరని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు జూపల్లి కృష్ణారావు గారు, మిత్రులు మంత్రివర్గ సహచరులు వాకిటి శ్రీహరి గారు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, పోలీస్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, రేపటి తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వేయబోతున్న 562 మంది యువ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు అడుగుతుంటారు, తెలంగాణ ఎక్కడున్నది, తెలంగాణ ఎట్లా ఉంటుంది అని. ఆ మిత్రులందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, తెలంగాణ ఇక్కడనే ఉంది, తెలంగాణ ఇట్లనే ఉంటుంది. ఇది తెలంగాణ స్ఫూర్తి, ఇది తెలంగాణ చైతన్యం, ఇది తెలంగాణ భవిష్యత్తు. మిమ్మల్ని ఉద్దేశించి 4 మాటలు మాట్లాడాలనుకున్నప్పుడు మా అధికారులు నా ముందల 10 పేజీల ఒక నోట్ తీసుకొచ్చి పెట్టాను. అది చదవడం ద్వారా నేను లీడర్ను కాదు రీడర్నని మీరు అనుకునే విధంగా 10 పేజీల నోట్ తీసుకొచ్చి ఇచ్చాను. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మీరు నా కుటుంబ సభ్యులు, తెలంగాణ కుటుంబంలో మీరు భాగస్వాములు. మీరు నేను మాట్లాడుకోవడానికి అధికారులు రాసిచ్చిన నోటు, ఇతరుల ఆలోచనలో నాకు అవసరం లేదు. నా మనసులో, నా ఆలోచనలో, నా విధానంలో ఏమున్నదో, మీ భవిష్యత్తుకు ఏమి కావాలనో తెలిసిన మీ సోదరుడిగా, మీలో ఒక్కడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా. మిత్రులారా, మీకందరికీ తెలుసు తెలంగాణ నేపథ్యం. ఆనాటి కొమరం భీముడు కావచ్చు, మలితరం చాకలి ఐలమ్మ కావచ్చు, తర్వాతి తరం సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, ఒకనాడు జల్ జమీన్ జంగల్ కోసం కావచ్చు, మలితరం భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కావచ్చు, ఈనాడు సామాజిక న్యాయం, సమానమైన అవకాశాల కోసం కావచ్చు, సర్వ స్వతంత్రంగా స్వయం పాలన కోసం మన పోరాటం కావచ్చు, ఇవన్నీ తెలంగాణ సమాజం ఒక చైతన్యంతో కూడిన బాధ్యతతో జరిగిన పోరాటాలు. ఈ పోరాటాలలో వేలాది మంది అసూలు బాసిరు. ఈ తెలంగాణ గడ్డకు ఒక చరిత్ర ఉన్నది, ఈ తెలంగాణ గడ్డకు ఒక పౌరుషం ఉన్నది, ఈ తెలంగాణ గడ్డకు ఒక వీరోచితమైన గాథలు ఎక్కడికెళ్ళినా, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఎవరిని కదిలించినా, ఏ జాతిని కదిలించినా ఈ తెలంగాణ స్ఫూర్తి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. కానీ కొంతమంది వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ భావ దారిద్ర్యమో,
వాళ్ళ అవగాహన లోపమో ఒక కుటుంబం కోసమో ఒక రాజకీయ పార్టీ కోసమో తరతరాలుగా 6 దశాబ్దాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఒక కుటుంబం లేకపోతే ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం అని వాళ్ళు భ్రమలు చెందడం మనందరం కళ్ళతో చూసినాం. కలిసి వచ్చి 2 సార్లు గెలిస్తే ఆ గెలుపు కారణం వాళ్ళు కారణ జన్ములని భావించారు. కాలం కలిసి వచ్చి గెలుపుకు కారణ జన్ములు కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు భావోద్వేగానికి లోనైన మా యువత మంచి జరుగుతుంది, మా అవకాశాలు మెరుగవుతాయి, మేము ఆశించిన ఫలితాల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తాయని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో వాళ్ళకు ఆ బాధ్యతను అప్పచెప్పితే విశ్వాసఘాతకులుగా మారి మీకు అన్యాయం చేసి నమ్మక ద్రోహులుగా ఈ చరిత్రలో నిలిచిపోయినరు. సర్వీస్ కమిషన్లో సభ్యులుగా నియమించడం జరిగింది. ఇవన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలు కాదు, ఇది తెలంగాణ పునర్నిర్మాణం. ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిన మిమ్మల్ని ఎంపిక చేసేవాడు ఆర్ఎంపీ డాక్టర్ అయితే ఆలోచన ఎట్లుంటుంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆలోచన ఎట్లుంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం, పరీక్షలు నిర్వహించినాం. కొంతమందికి నచ్చలేదు, వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల అభ్యున్నతే తప్ప ఇతరుల బాగోగుల గురించి వాళ్ళకి ఆలోచన లేదు. అన్ని ప్రయత్నాలు చేసి కడుపు నిండా విషం పెట్టుకొని మిమ్మల్ని దెబ్బతీయాలని కుట్ర చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినరో అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. కానీ నిజాయితీతో ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నేను నా మంత్రివర్గ సహచరులు చేపట్టినాం. నాకు దేవుడి పట్ల నమ్మకం విశ్వాసం ఉన్నది, మంచి చేస్తే తప్పకుండా మంచి జరుగుతుందనే నమ్మకం నాకున్నది. కొంతమంది 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నాడని చెప్పారు. నేను అడుగుతున్నా, ఇక్కడున్న 562 మంది ఎన్నికైనా ఎంపికైనా మిమ్మల్ని గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎవరితోనైనా ఛాయ్నైనా తాగానా? మీకోసం కొట్లాడిన డిసెంబర్ 3, 2023 నాడు నా ఎన్నికల ఫలితాల రోజు కూడా తెలంగాణ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే కీలక వ్యాఖ్యలు వెలువడ్డాయి. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో జారీ చేయడం సరికాదని హైకోర్టు పేర్కొంది. అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని సూచించింది. ఎన్నికలకు 10 రోజులు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు జోక్యం ఉండకూడదనుకుంటే ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నది. నిర్ణయం తీసుకోవాలని 15 నిమిషాల సమయం ఏజీకి కేటాయించగా సోమవారం ప్రభుత్వ నిర్ణయం చెబుతామని హైకోర్టుకు ఆయన తెలిపారు. దీంతో వచ్చే నెల 8వ తేదీకి విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. తెలంగాణ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే కీలక వ్యాఖ్యలు వెలువడ్డాయి. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో జారీ చేయడం సరికాదని హైకోర్టు పేర్కొంది. అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని సూచించింది. ఎన్నికలను 10 రోజులు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు జోక్యం చేసుకు ఉండకూడదనుకుంటే ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని 15 నిమిషాల సమయం ఏజీకి కేటాయించగా సోమవారం ప్రభుత్వ నిర్ణయం చెబుతామని హైకోర్టుకు ఆయన తెలిపారు. దీంతో వచ్చే నెల 8వ తేదీకి విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందజేస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ కళ్యాణి. బీసీ రిజర్వేషన్ల వ్యవహారం మాత్రం అనేక మలుపులు తిరుగుతుందని చెప్పవచ్చు. గత కొద్ది నెలలుగా ఈ బీసీ రిజర్వేషన్ల కంతుపై మాత్రం పలు మలుపులు తిరుగుతుంది. బీసీ 41% రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే అటు రాష్ట్రపతి వద్ద ఇటు గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 7 కాలం గడిచింది స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి. దీంతో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి సెప్టెంబర్ 30వ తేదీలోపుగా
ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు సూచించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 9ని విడుదల చేసింది. 42% బీసీలు రిజర్వేషన్లు ఇస్తున్నట్టుగా జీవో నెంబర్ 9ని విడుదల చేసింది. దీంతో జిల్లా కలెక్టర్లు కూడా రిజర్వేషన్ సంబంధించిన ప్రక్రియను కూడా ఆల్మోస్ట్ పూర్తి చేశారు. ఈ నివేదికలు కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈ సందర్భంగానే హైకోర్టు ఈ బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లో ఉన్న సమయంలో జీవో ఎలా ఇస్తారని చెప్పేదని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నిర్దిష్టమైన నిర్ణయం చెప్పాలని చెప్పేసి 15 నిమిషాల గడువు ఏజీకి ఇచ్చిన క్రమంలో ఆయన సోమవారం ప్రభుత్వ నిర్ణయం చెప్తామని చెప్పడం జరిగింది. దీంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టం చేయాలని ఈ కేసు విచారణ వచ్చే 8వ తేదీకి హైకోర్టు వాయిదా వేసిన పరిస్థితి కనపడుతుంది. బీసీ రిజర్వేషన్ల 42%, ఇప్పటికీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ 27% ఉంటే మొత్తం 69% చేరుకున్న సందర్భంగా 50% మించకూడదనే చట్ట నిబంధనలకు భిన్నంగా ఉండటంతో రకరకాల పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు హైకోర్టు చేసిన కీలకమైన వ్యాఖ్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందించనుందనే విషయం మాత్రం ఉత్కంఠంగా మారింది. కళ్యాణి. థ్యాంక్ యూ రాజేంద్ర.